పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. వేణు బాగా ఆలోచించి దీప్తిని తనతో పాటు హైదరాబాద్ నగరానికి తీసుకువెళ్ళడానికి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ నుంచి పెద్దగా స్పందన లేదు, ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. అయినా దీప్తిని తీసుకుపోవడానికే నిర్ణయించుకొని తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాడు. ఒకరోజు తన కాళ్లపై తాను నిలబడాలన్న దృఢ సంకల్పం స్థిరపడుతుంది. సాహసం చేయమని ప్రోత్సహిస్తుంది. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ ప్రయాణం ఆపకూడదనుకున్నాడు. కొత్త దారిలో నడక తప్పదనుకున్నాడు. కాలగమనంలో జయాపజయాలు ఎట్లా ఉంటాయో తెలియదు, కానీ ఇంటి గడపను పెద్దల కట్టుబాట్లను దాటాలని నిర్ణయించుకున్నాడు. వేణు మనసు పదిలపరుచుకున్నాడు. ఆత్మస్థైర్యాన్ని అదుపులో పెట్టుకున్నాడు. తమకు సంబంధించిన వస్త్రాలను, జంపఖానా దుప్పట్లను మాత్రమే సర్దుకున్నాడు. కొన్ని బియ్యం సంచిలో పోసుకున్నారు. సరళమ్మ దేనిని సర్దలేదు, ఏమీ మాట్లాడలేదు. పొద్దున్నే జీతగాడు భీమడిని రమ్మన్నారు. మానసిక వేదనతోనే ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తి చేశారు. కొత్త దారి వైపు పయనమైంది. ఇది దీర్ఘగమనం, సువిశాల ప్రపంచం. విజయమో అపజయమో కాలమే చెప్పాలి. నదీ నడకకు కొండలు అడ్డు నిలిచినప్పుడు కొన్ని క్షణాలు ఆ నది అటు ఇటు చూస్తుంది, దారిని వెతుకుతుంది, ఆలోచిస్తుంది. ఇంతలో దానికి పల్లపు దారి కనిపిస్తుంది. అటు తిరిగి కొత్త దారిలో అడుగు పెడుతుంది. లక్ష్యం చేరుకోవాలని కోరిక ఉంటే కొండలొక లెక్క అనుకుంటుంది నది. వేణు జీవన ప్రయాణానికి తల్లి, కుటుంబ సభ్యులు, దీప్తిపై మోపిన దొంగతనపు నేరం సాఫీగా సాగే వారి జీవిత గమనానికి ఆటంకమైంది. తెల్లవారింది. మస్క చీకట్లోనే సామాను సర్దుకున్నారు. జీతగాడు భీముడు వచ్చాడు. తల్లికి తోబుటూలకు చెప్పి వేణు ఇంటి గడప దాటాడు. దీప్తి నీడవలె అనుసరించింది. భీముడు సామాను పట్టుకున్నాడు. మరో జీతగాడు వేణు చేయిని పట్టుకొని నడిపిస్తున్నాడు. మౌనంగా, సిగ్గుగా, బాధగా, భారంగా దీప్తి నడుస్తున్నది. చలికాలపు రోజులు కనుక చలితో పాటు చీకటి కూడా దట్టంగానే ఉంది. పడమటి వైపు నుండి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపించకుండా బస్సు చప్పుడు వేణు గుండె చప్పుడును పెంచుతున్నది. అది కొత్త దారికి తొలి అడుగవుతుంది. ఇంటిలో ఆత్మీయత సన్నగిల్లుతుంది. తామిద్దరు స్వతంత్రులవుతారు, కానీ తన పిల్లలకు తల్లి, కోడి, కాకులు, గద్దల నుండి రక్షణ కల్పించే విధంగా కాక కట్టుబాట్ల రక్షణ వేణు దీప్తులకు కరువవుతారు. తమకు తాము ఆలోచించుకోవాలి, కడుపు నింపుకోవాలి, రక్షణ కల్పించుకోవాలి. బస్సు చప్పుడు దగ్గరవుతున్నది. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. తనకి ఇప్పటి నుండి కాళ్ళు కళ్ళు అన్నీ దీప్తే అవుతుంది. ఒక్క ఆలోచన మాత్రమే తనది అనుకున్నాడు వేణు. బస్సు ఆగింది. వణుకుతున్న కాళ్ళు చేతులతోనే వేణు బస్సు ఎక్కాడు. భీముడు సామాన్లు బస్సులో పెట్టి పోతున్న పటేలా అన్నాడు. వాడు చేసిన సహాయానికి వేణు మనసు కృతజ్ఞతతో ద్రవించిపోయింది. వాడు చేసింది నిజంగా సహాయమేనా? జీతగాడుగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడా? అట్లయితే 5 జీతగాళ్ళు ఉన్నారు, వారందరూ సహాయం చేయడం లేదు కదా. ఏదేమైనా తాను వాడికి డబ్బు ఇవ్వడం లేదు. పెద్ద పటేలన్న గౌరవంతోనే సహాయం చేశాడు. వానికి చదువు రాకపోయినా తన చదువులో ఉడతా భక్తుల తోడ్పడుతున్నాడు. అతని ఆలోచన ప్రవాహం వలనే బస్సు కూడా వేగంగా ముందుకు సాగిపోతున్నది. మెదకులో ఆగింది. వేణు గుండె దడ పెరిగింది. దీప్తి కళ్ళు బెదురుగా చూస్తున్నాయి. కారణం, వేణు బావ లక్ష్మారెడ్డి ఇల్లు బస్టాండ్ దగ్గరే. వేణు ప్రయాణం విషయం తెలిసి వస్తాడేమో. ఎందుకు వెళుతున్నారంటే ఏం చెప్పాలి? యథార్థం చెప్తే నమ్ముతారా? అత్త కోడలను వెళ్ళగొట్టిందని బదనాం చేయడానికి వెళ్తున్నారా అంటే ఏం మాట్లాడాలి? 1-2 మాటలతో ముక్తసరిగా సమాధానం చెప్పి మౌనం వహిస్తే చాలు, అన్నీ సర్దుకుపోతాయి. ఏది చెప్పినా తన మాటలను విశ్వసింపరు, మంచివని భావించరు. అందువలన బావ ప్రశ్నల కోసం ఇంతగా బాధపడటం దేనికి అని వేణు
దృఢంగా నిర్ణయించుకున్నాడు. 10 నిమిషాల తర్వాత బస్సు కదిలింది. బావ రాలేదు. వేణు మనసు తేలిక పడింది. దీప్తి సంతోషించింది. వేణు ఆలోచన ప్రవాహం ముందుకు సాగుతూనే ఉంది. బస్సు నర్సాపూర్ చేరుకుంది. టీలు అమ్మేవారు బిస్కెట్లను, అల్లం మురబ్బా అమ్మేవారు బస్సు చుట్టూ మూగారు. ఉదయం కావడం వలన అందరూ టీ తాగుతున్నారు. దీప్తి వేణులు కూడా మొదటిసారి స్వతంత్రంగా తమ ఇష్టానుసారంగా టీ కొనుక్కొని తాగారు. తమ స్వహస్తాలతో పైసలను ఖర్చు పెట్టారు. స్వేచ్ఛలో ఎంత ఆనందం ఉందో తొలి అనుభవాన్ని చవిచూశారు. క్రమక్రమంగా భూమి ఆకర్షణకు దూరమవుతున్న అంతరిక్ష నౌక వలె కుటుంబపు నీడల నుండి వారు దూరమవుతున్నారు. వారి కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నారు. అది కొత్త దారి, తెలియని దారి. ఎన్ని ఎత్తుపల్లాలుంటాయో తెలియదు. ముళ్ళ పొదలు, రాళ్ళు రప్పలుంటాయో తెలియదు. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ అడుగులు వేస్తూ నడవాలి. ఒకరికొకరు చేయుతనిస్తూ కదలాలి. ఆత్మవిశ్వాసమే వారి ఆయుధం కావాలి. ఆశయాలు వారికి దారిని చూపాలి. బస్సు నయాపుల్ అఫ్జల్గంజ్ చౌరస్తా చేరుకున్నది. దాని తర్వాత బస్సు గమ్యస్థానమైన గౌలిగూడ చమన్ బస్సు డిపోకు చేరుకోవాలి. అది కిలోమీటర్ దూరం కూడా ఉండదు. కానీ నయాపుల్ యాకత్పురాకు దగ్గర కనుక వేణు దీప్తి సామాన్లు పట్టుకొని బస్సు దిగారు. దీప్తికి ప్రదేశాల పేర్లు తెలుసుకొనడం, నేమ్ బోర్డులను చదవడం చాలా ఇష్టం. దానివలన దారులను గుర్తించడం సులభమవుతుందని దీప్తి ఉద్దేశం. దిగిన చోటుకు పక్కనే హైదరాబాద్లో పెద్దదైన ప్రభుత్వం చేత నడపబడుతున్న స్టేట్ లైబ్రరీ ఉందని దీప్తి చదవడం వల్ల వేణుకు తెలిసింది. దానిని తన మనోఫలకంపై ముద్రించుకున్నాడు. దీప్తి కళ్ళ ద్వారా ప్రపంచపు స్వరూపాన్ని మెల్లగా చూడగలుగుతున్నాడు. రిక్షా ప్రయాణం మొదలైంది. వేణు ఇల్లును సరిగ్గా చూపించలేడు. దీప్తి ఇంతవరకు ఆ ఇల్లు చూడలేదు. ఇంటి అడ్రస్ ఉంది, కానీ హైదరాబాద్ వంటి మహానగరంలో ఇంటి చిరునామాను కనుక్కోవడం చాలా కష్టం. వేణులో సన్నగా భయం మొదలైంది. రిక్షాను ఇల్లు దొరికే వరకు ఎంతసేపు తిప్పాలి? రిక్షా వాళ్ళకు విసుగు వచ్చి మధ్యలో దింపేస్తే సామాన్తో ఇల్లు ఎట్లా వెతకాలి? అంతా అయోమయంగా ఉంది. రిక్షా కదులుతూనే ఉంది. దీప్తి పెదవులు రకరకాల పేర్లను పఠిస్తూనే ఉన్నాయి. వేణు ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. రిక్షా మలుపులో వేగం, ఎత్తులో మెల్లగా నడుస్తున్నది. రిక్షా డబీర్పురా లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర యాకత్పురా వైపు మలుపు తిరిగింది. వేణుకు పరీక్షా సమయం సమీపిస్తున్నది. రిక్షావాలా వేసే ప్రశ్నలకు సరి అయిన సమాధానం తాను చెప్పగలడా? చాలా వరకు రిక్షా వచ్చిన దారిని దీప్తి కళ్ళ ద్వారా తన మనసులో ముద్రించుకుంటున్నాడు. వేణు డబ్బిర్పురా తర్వాత నాగబౌలి వచ్చింది. అంటే అక్కడ పెద్ద మోట బావి, దారి పక్కనే పుట్ట. నాగుల పంచమి నాడు నాగదేవతకు పుట్టలో పాలు పోస్తారు కనుక నాగబౌలి అయింది. ఆ తర్వాత రిక్షా వాళ్ళకు తెలుసు కనుక యాకత్పుర బ్రాహ్మణవాడకు తీసుకువచ్చాడు. తర్వాత అంతా వేణు బాధ్యతే. మరి శివాలయం వద్దకు తీసుకుపోమన్నాడు వేణు. రిక్షావాలా అదే చేశాడు. ఇంతలో ఒక గృహిణి అంతకుముందు వీరి రాకపోకలను గమనించిందేమో. వేణుకు దేవత వలె సాక్షాత్కరించి అదే ఇల్లు అని తన చేతితో చూపించింది. వేణుకు అమితానందం కలిగింది. ఇక దీప్తి ఆ ఇంటిని చూసింది. తనకిక పరీక్షలు లేవు అనుకున్నాడు వేణు. ఆమెతో రిక్షా దిగి యజమానురాలైన అమ్మకు దీప్తిని పరిచయం చేశాడు. రిక్షా వాళ్ళకు డబ్బులు, దానితో పాటు కృతజ్ఞతలు కూడా సమర్పించుకొని పంపివేశాడు. సామాన్ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. తమ నివాసమైన వరండాలో కాక సిద్ధారెడ్డి రూములోనే 2 రోజులు గడిపారు. వేణు కుటుంబం కొరకు వరండా తడకల గదిలా మారింది. తమ కొరకు 6 బత్తుల కిరోసిన్ స్టవ్ ఒకటి కొన్నారు. వంట కొరకు 2-3 చిన్న పాత్రలను, గ్లాసులను, తినడానికి పళ్ళాలు, నూనె, మసాలాల వంటివి కూడా తీసుకున్నారు. ఇవన్నీ సిద్ధారెడ్డి, అతని చెల్లెలు, వేణు, దీప్తి అందరూ కలిసి చార్మినార్ దగ్గర కొన్నారు. దీప్తి వంట మొదలుపెట్టింది. వంటగది, పడక గది, కూర్చుండే గది అన్నీ 8x8 అడుగుల ఆ గది మాత్రమే. అందువలన వేణుకు దీప్తికి నడుమ క్షణకాలం కూడా దూరం పెరగలేదు. చిలక గోరింకల కాపురం అంటే ఇట్లా ఉంటుందేమో. దీప్తికి చొరవ ఎక్కువ కాబట్టి ఆ ఇంటి ఆడపిల్లలకు ప్రియమైన వదినగా మారిపోయింది. ఆప్యాయత పెరిగింది. వారి తలలు దువ్వి జడలు వేసే వరకు వారి స్నేహం పెరిగింది. సాయంకాలాలు సిద్ధారెడ్డి, అతని చెల్లెలు, వేణు, దీప్తులు ఆ ఇంటి అమ్మాయిలు కలిసి సరదాగా మాట్లాడుకునేవారు. ఆడవాళ్ళు ఉన్నారు కనుక అమ్మ కూడా తమ అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చింది.
అచిరకాలంలోనే కుటుంబ సభ్యులుగా మారిపోయారు. 2 నెలలకు ఒకసారి 160 రూపాయలు మెస్ ఛార్జీలు కాలేజీ నుండి వచ్చేవి. నెలకు 25 రూపాయలు కిరాయి పోగా 55 రూపాయలతో నెలంతా గడపాలి. కొంత అదృష్టం వలన 2-3 నెలలకు ఒకసారి స్వగ్రామం పోయి బియ్యం తెచ్చుకునేవాడు వేణు. రిక్షా వాళ్ళకు తెలుసు కనుక సరిగ్గా కిరాయి ఇంటికి రిక్షాను తెచ్చేవాడు. మనం కొన్నాళ్ళు గడిపితే ఆ చుట్టూ మనుషులపైన పరిసరాలపైన విడదీయరాని మమకారాలు ఏర్పడతాయి, బంధంగా మారిపోతాయి. అదే యాకత్పురాకు వేణు దంపతులకు ఏర్పడిన బంధం. అంతా సాఫీగా జరిగిపోతున్నది. నాటి నుండి దీప్తి అతనికి ప్రాణమైంది, విడదీయరాని బంధమైంది. వేణుకు చదువు ప్రాణం, జీవితానికి ఆధారం. అందుకే దాన్ని అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అందువలనే 3వ తరగతి చదువుకున్న దీప్తికి ఆంగ్ల అక్షరాలను నేర్పించాడు. అంకెలు, సంఖ్యలు, కూడికలు, తీసివేతలు వంటివి నేర్పించి అభ్యాసం చేయించాడు. ఆ నమ్మకంతోనే ప్రైవేటుగా 7వ తరగతి ప్రభుత్వ పరీక్ష రాయించడానికి భావన్ సహాయం చేయమన్నాడు. కానీ దీప్తి మన ఇంటి కోడలు, బయటకు వెళ్ళి పరీక్షలు రాయడం పరువు తక్కువ, పెళ్లి కాకముందు పర్వాలేదు కానీ ఇప్పుడు కుదరదు అని వేణు కోరికను తృణీకరించాడు. అప్పుడు వేణు మౌనం వహించాడు. ఒకరోజు సిద్ధారెడ్డి ప్రైవేటుగా ప్రభుత్వ 10వ తరగతి పరీక్షను వ్రాయడం, చదవడం వచ్చి 16 సంవత్సరాలు నిండిన వారు వ్రాయవచ్చని, దీప్తిని పరీక్ష రాయించవచ్చని, చాలామంది కాపీ చేస్తూ పరీక్షలు రాస్తూ ఉత్తీర్ణులవుతున్నారని చిన్న హితబోధ చేశాడు. అది వేణుకు బాగా నచ్చింది. కానీ దీప్తికి చదవాలని ఉన్న 10వ తరగతి కనుక భయంతో అయిష్టాన్ని ప్రకటించింది. 2-3 రోజులు సిద్ధారెడ్డి అతని చెల్లెలు నచ్చజెప్పి భయాన్ని పక్కకు నెట్టి ఆ పరీక్షపై నమ్మకాన్ని పెంచారు. దీప్తి వారి మాటలను అంగీకరించి 10వ తరగతి పరీక్ష రాయడానికి సిద్ధపడింది. ఒకరోజు కోఠీలో సబ్జెక్టులకు సంబంధించిన గైడ్లను కొన్నారు. ఆ రోజు రాత్రి వారినన్నిటినీ పైన పేజీలు తిప్పింది దీప్తి. పాఠాలు చదివింది. అర్థం కానివి, అద్భుతంగా అనిపించినవి, భయం కలిగించేవి చాలా ఉన్నాయి. వాటిని పక్కకు పెట్టి ముచ్చట్లలోకి దిగేది. కాలక్షేపం అంటే అందరికీ ఇష్టమే, దీప్తికి మరింత ఎక్కువ. లెక్కలు తనకన్నా సిద్ధారెడ్డి బాగా వినిపించగలుగుతాడు, సూత్రాలను బాగా సమన్వయం చేయగలుగుతాడు. అందువలన ప్రతిరోజు దీప్తికి 1 గంట సమయం కేటాయించమన్నాడు వేణు. మరో ఏడాది కాలగర్భంలోకి జారిపోయింది. 1974 సమాప్తమైంది. ఎన్నెన్ని మార్పులను తెచ్చిందో, ఎన్ని గుండె కోతలను మిగిల్చిందో తలుచుకుంటే మేను జలధరించిపోయింది. కళ్ళు చెమర్చాయి. ఎన్ని ఎడబాట్లు, మరెన్ని కడగండ్లు, నిండుకుండ వంటి జీవితాన్ని ఒక్కసారి కుదిపివేసింది ఈ సంవత్సరం. పాలు ఒలికిపోయాయి, మురిపాలు కుంగిపోయాయి, కుటుంబంలోని మానవ సంబంధాలకు గ్రహణం పట్టింది. అయినా జీవనయాత్రలు ఆగిపోలేదు, కాలగమనం నిలిచిపోలేదు. వేణు ప్రయాణం కొత్త దారి పట్టింది. వారి స్వేచ్ఛా స్వాతంత్రాలకు తొలిమెట్టు దొరికింది. వారి సాహసానికి, సమర్థతకు పరీక్షా సమయం ఆసన్నమైంది. ఇది పాత సంవత్సరపు రేఖాచిత్రం. 1975 జనవరి సంక్రాంతి సరికొత్త కాంతులను ఎదలో వెదజల్లుతున్నది. కాలనియమం మన నిర్ణయించినదైనా ఏదో తెలియని నూతనత్వం ఆవిర్భవించినట్లు అనుభూతులు కలుగుతాయి. దీప్తి తన జీవితంలో మొదటి ప్రభుత్వ పరీక్ష రాసినందుకు సిద్ధారెడ్డి, అతని చెల్లెలు అభినందించారు. తర్వాత జరగబోయే పరీక్షలకు పరీక్షా కేంద్రమైన శారదా విద్యాలయానికి తానొక్కరితోనే పోతానని, తనతో పరీక్షలు రాసే అమ్మాయిలు కూడా తనతో స్టేషన్ వరకు వస్తారని, ఆమె వేణును కాలేజీకి టీపీటీ శిక్షణ కొరకు వెళ్ళమంది. ఆమె ధైర్యానికి వేణు మనసు ఉప్పొంగిపోయింది. తన పనులను తానే స్వయంగా చేసుకోగలిగే వారుంటే తప్పక పురోగతి సాధిస్తారని వేణు నమ్మకం. ఆమె వేణు ఆశించినట్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని అతని చిరకాల వాంఛ. అది తప్పక నెరవేరుతుందని నిశ్చయించుకున్నాడు. ఆమెలో ఇంకా ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, లోకజ్ఞానం కలిగించాలని, ప్రతి విషయంపై అవగాహన ఏర్పరచాలని, తన భావాలకు అనుగుణంగా మలుచుకోవాలని కృతనిశ్చయ అయినాడు. ఆమె విచిత్రమైన అనుభవాలతో తన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. అప్పుడప్పుడు మిత్రుల ద్వారా దొరికిన చీటీలతో సూచివ్రాత పరీక్షలు కూడా రాసింది. దానిలో కూడా నిర్భయత్వము, గూఢత్వము, సమయస్ఫూర్తి, వేగవంతం వంటి గుణాలు కూడా ఉండాలి. అభ్యాసం కూడా కావాలి. వీటిలో దీప్తికంత ప్రావీణ్యత లేదు. పరీక్షల పర్వం ముగిసింది. అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. సిద్ధారెడ్డి, అతని చెల్లెలు శ్రీశైలం వెళ్ళిపోయారు. పైన వేణు, దీప్తిలు మాత్రమే ఉన్నారు. పగలంతా వేణు తెలుగు పండిట్ ట్రైనింగ్కు వెళ్ళినప్పుడు ఆ ఇంటి అమ్మాయిలతో దీప్తికి కాలక్షేపం. ఆ ఎండాకాలమంతా శిక్షణా తరగతులున్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళడం కుదరలేదు.
అతనికి శిక్షణలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన హనుమయ్య, సుభాన్ రెడ్డి అనే ఇద్దరు మిత్రులు దగ్గరయ్యారు. ఒకసారి యాకత్పుర ఇంటికి కూడా వచ్చారు. ఆమె వేణుకు తలదూవడం వంటి సేవలు చేయడం చూసి ఎంతో సంతోషించారు. ఆమెను అతిగా పొగిడారు. వేణు అదృష్టవంతుడని శ్లాఘించారు. బొగ్గులకుంటలో బస్సు దిగినప్పటి నుండి వేణు చేపట్టుకొని క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళేవారు. పక్కనే కూర్చొని తర్వాత బస్సు ఎక్కించేవారు. ఇదంతా వేణుకు ఆశ్చర్యము, ఆనందము కలిగేది. తనకు చూపున్న వారితో కూడా స్నేహం కుదురుతుందన్న నిజాన్ని తెలుసుకొని ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు. ముఖ్యంగా అంధులు విజ్ఞానాన్ని బాగా ఆర్జించాలని, ఆ ఆధిక్యతే వారి గౌరవానికి ముఖ్య కారణమవుతుందని, అందరితో స్నేహబంధం ఏర్పడుతుందని గ్రహించాడు. ఆ మార్గంలోనే అతడు నడిచాడు. గౌరవ స్థానాన్ని సంపాదించుకున్నాడు. జూన్లో శిక్షణా తరగతులు ముగిశాయి. పరీక్షలు కూడా రాశారు. ఆ తర్వాత దీప్తితో ఇంటికి బయలుదేరాడు. కానీ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో వేణు దీప్తులకు తెలియదు. మనస్ఫూర్తిగా మాట్లాడని సరళమ్మ, తన పనిని తానే చూసుకునే జగన్నాథ్, చిన్నపిల్లలైన పావని, రాజేష్ అయినా తమ అవసరం కోసమైనా, కుటుంబ మర్యాద కోసమైనా తప్పనిసరిగా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందరూ మామూలుగా ఆత్మీయంగా పలకరించారు. కానీ తల్లి సరళమ్మ మాత్రం మాట్లాడలేదు. వేణు మనసు కలుక్కుమంది. తల్లి స్వాభిమానం అతనికి తెలుసు. దీప్తి మాత్రం వంటింట్లోకి చేరుకుంది. పని కోసమైనా అత్తమ్మను పిలవడం మొదలుపెట్టింది. అయిష్టంగానే సరళమ్మ కూడా బదిలివ్వడం ప్రారంభించింది. అట్లా వారిద్దరి మధ్య మాటల సయోధ్య కుదిరింది. కానీ వేణుకెట్లా మరి? మాటలు కలపడానికి కారణాలు కావాలి, పరిస్థితులు రావాలి. రాకపోయినా కృత్రిమంగా కల్పించుకోవాలి. ఈ దాగుడు మూతల వ్యవహారానికి వేణులో నవ్వు పుట్టుకొచ్చింది. తల్లి కొడుకుల మధ్య ఇంతటి దూరాలెందుకు? మాటల భారాలెందుకు? జీవితం ఒక విచిత్రమైన నాటకం అనిపించింది వేణుకు. తల్లిని ఏదో ఒక కారణం పెట్టుకొని పలకరించాడు. తప్పదు కనుక మాటలు కలిపింది తల్లి. వేణుకు సంతోషం కలిగింది. మౌనపు పరదాలు వేసుకొని బ్రతకడం వేణుకు నచ్చదు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలన్నది అతని కోరిక. అందుకొరకు తానెప్పుడు ప్రయత్నిస్తాడు. అయితే ఎదుటిపక్షం కూడా సిద్ధపడాలి కదా. జూలై మాసం వచ్చింది. తిరిగి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. నూతనోత్సాహం నలుచెరుగులుగా వెల్లువిరుస్తున్నది. వేణు డిగ్రీ చివరిది 3వ సంవత్సరపుదైన తుదిమెట్టుకు చేరుకున్నాడు. అది తలుచుకుంటేనే వేణుకు గర్వంగా, భయంగా, బాధగా ఉంది. జీవితం కరిగిపోతూనే ఉంది. ఒక్కొక్క మెట్టు కాళ్ళ పాదాల కింద నుండి జారిపోతున్నట్లు అనిపించింది. చిన్నతనం, చిలిపితనం అన్నీ తెలియకుండానే మాయమవుతున్నాయి. పెద్దతనం, నెమ్మదితనం మెల్లమెల్లగా పిల్లి దూరినట్లు ప్రవేశిస్తున్నాయి. వేణు కొన్ని క్షణాలు నిశ్చలంగా కూర్చొని ఆలోచిస్తాడు. కదిలిపోతున్న ప్రపంచం అతని మనోనేత్రానికి గమ్మత్తుగా కనిపిస్తున్నది. గతపు లోతుల్లోకి తొంగి చూస్తాడు. జీవితపు దశలు ఎంతో లోతుల్లోకి జారిపోయినట్లు అనిపించింది. చిన్న చిన్న ఆకారాలుగా కరిగిపోతున్నాయి దృశ్యాలు. ఏదేమైనా తమ జీవిత నౌకలు తీరాన్ని చేరడానికి నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. మరి వేణు, దీప్తి హైదరాబాద్ వచ్చేశారు. వేణు డిగ్రీ పార్ట్ 1 అంటే లాంగ్వేజెస్ మరియు తెలుగు పండిట్ ట్రైనింగ్ ఫలితాలు వచ్చాయి. రెండింటిలో ద్వితీయ శ్రేణి 55% పైగా మార్కులతో పాస్ అయ్యాడు. దీప్తి 10వ తరగతి పరీక్షా ఫలితాలు కూడా ప్రకటించబడ్డాయి. ముందు ఊహించినట్లే తెలుగు, సామాజిక శాస్త్రాలలో 36 మార్కుల చొప్పున, తక్కిన వాటిలో అతి తక్కువ మార్కులతోనూ మార్కుల జాబితా వచ్చింది. అంటే ఫెయిల్ అయిందన్నమాట. తిరిగి ఆమె పరీక్షలు రాయాలి. ఒక్కసారిగా ప్రైవేటుగా 10వ తరగతి పరీక్షలు రాయడం కష్టమనే విషయం అందరికీ తెలుసు కనుక దీప్తి చేసిన తొలి ప్రయత్నాన్ని మెచ్చుకొని ప్రోత్సహించారు. ఆమె కూడా ఎక్కువ బాధ పడలేదు.